మొదలైతే 6:30 వరకు ఈ దారి కొనసాగింది. ఆమెను కారులో కూర్చోబెట్టి ఆమె భర్తను కారులో ఉంచి కారులో ఉండగా తిడుతూ కొడుతూ కారు అద్దాలను ధ్వంసం చేస్తూ ఆశ్చర్యం ఏంటంటే ఇవన్నీ పోలీసుల సమక్షంలోనే జరుగుతూ ఉన్నాయి. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, ఒక బీసీ మహిళ, ఆమెకు ఆత్మగౌరవం లేదా? ఇంతమంది కలిసి ఇంతమంది సైకోలుగా బిహేవ్ చేసి సేడిస్ట్లుగా బిహేవ్ చేసి ఆమెను తిడుతూ అనరాని మాటలు ఆమెను అంటూ ఆమె భర్తను కారులో ఉన్న ఆమెను కారు అద్దాలు పగలు కొడుతూ పక్కనున్న వాళ్ళను కొడుతూ దారి కాచి కారు ఆపి పోలీసుల సమక్షంలో చేతిలో అధికారులు ఉన్నారు కదా అని చెప్పి, అధికారం ఉంది కదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తూ ఉన్నారు? ఇది సేడిజం కాకపోతే ఏమిటని అడుగుతా ఉన్నా. పైగా ఇంతటి హేయమైన దాడి చేసి సిగ్గు లేకుండా దుర్భాషలాడి ఒక బీసీ మహిళను, నా చెల్లి హారికను పట్టుకొని మహానటి అని తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నారు. సిగ్గుండాలి కదా. మీరు తప్పు చేసి అనకూడని మాటలు మీరంటూ కారద్దాలు పగులు కొట్టి దాడి చేసి ఆమెను మహానటి అంటారు. నిజంగా మహానటులు ఒకసారి అది కూడా చూడండి, ఒకసారి వీడియో క్లిప్పింగ్ కూడా ఒకసారి చూడండి, ఒకసారి మీకే అర్థమవుతుంది పోలీసుల పాత్ర కూడా. జరగాల్సిందే కట్టాలాగా. ఒక జిల్లా పరిషత్ చైర్మన్ అలాగే ఆశ్చర్యం నిజంగా. పోలీసుల దగ్గరుండి పోలీసుల ఆధ్వర్యంలో వాళ్ళ సమక్షంలో జెడ్పీ చైర్మన్ మహిళ, స్థానిక జెడ్పీటీసీ సభ్యురాలు పరిస్థితి అది. మళ్ళీ మహానటి అని చెప్పి
రివర్స్ ఆమెను అంటారు. ఎవరు మహానటులు? దానవీర సూరకర్ణ కన్నా గొప్పగా యాక్టింగ్ చేస్తూ ఉన్నాడు